బ్యాక్ టు న్యూస్. మోందా తుఫాను తీరంలో దడ పుట్టిస్తోంది. గంట గంటకు బలపడుతూ జనాన్ని వణికిస్తోంది. తీరం వైపు వస్తున్న కొద్దీ వేగం పెంచుకుంటూ హడలెత్తిస్తోంది. సముద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను ముంచేందుకు దూసుకొస్తోంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. రేపటి వరకు తీవ్ర తుఫానుగా మారి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది. తీర ప్రాంత మండలాల పరిధిలో తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. సముద్రంలో ఉన్న 62 మైక్రోనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. అటు ఇప్పటికే పలు ప్రాంతాల్లో జోరున వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. కాళేశ్వరంలో గాలుల ప్రభావానికి చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని జీవీఎంసీ అధికారులు ప్రజలను సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాయికరావుపేట నియోజకవర్గంలోని రేవు, పోలవరం, బంగారంపేట, బోయిపాడు, రాజోయపేట, పెంటకోట, పాల్మాన్పేట తదితర చోట్ల మత్స్యకారులను వేటకు వెళ్లకుండా మరైన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దన్నారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. విశాఖ తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్ విశాఖపట్నంలో ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రాజు, లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు విశాఖపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏదైతే గత 2 రోజులుగా 3 రోజులుగా కూడా తుఫానుకు సంబంధించి కూడా ఇస్తున్నటువంటి బులెటిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం క్షణం క్షణం కూడా తుఫాన్ అయితే దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మెంతా తుఫాన్ అయితే దాని వేగాన్ని పెంచుకుంటూ కూడా ఏపీ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఆ గంటకి కూడా తన వేగాన్ని కూడా పెంచుకుపోతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఉపెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకైతే అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈదురుగాలు కూడా మధ్యాహ్నం అయితే కొంతసేపు ఈదురుగాలు కూడా వీచిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అంటే కైలాసగిరి, అదేవిధంగా ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో చెట్లు కూడా నేల కూలిన పరిస్థితి ఉంది. వాటిలో అయితే తక్షణమే జీవీఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ వర్షాల బారిన పడకుండా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వరద ముంపుకి గురవకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే సమాయత్తం చేయడం జరుగుతుంది. మరోవైపు జిల్లా ప్రత్యేక అధికారి అజయ్ జైన్ కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఎన్నున్నాయి, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఎన్నున్నాయి, ఆ కొండమాలలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటి మీద కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. దీంతో వాళ్ళందరినీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, R&B అధికారులు, ఏదైతే రెవెన్యూ ఇతర శాఖల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒకవేళ అంటే రేపు ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు కూలిపోయిన
పరిస్థితి ఉంటే వెంటనే వాటిని తొలగించేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఆ పవర్ కట్టింగ్ మిషన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. జనరేటర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం అంటే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ బీచ్లు అయితే ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. బీచ్ లోకి ఎవరు వెళ్లకుండా కూడా మెరైన్ పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, పాడేరు, అరకు ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేయడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన పార్కులతో పాటు ప్రధాన పర్యాటక కేంద్రాలు కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే మరికొద్ది సేపట్లో తీవ్ర తుఫాన్లుగా రూపాంతరం చెంది అనంతరం తీరం దాటే సమయంలో ఎదురయ్యేటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకైతే పూర్తి స్థాయి చర్యలు చేపడుతూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పరిస్థితిని అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంటే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, R&B అధికారులు, దీంతో పాటు జీవీఎంసీ అధికారులు వీళ్ళందరినీ కూడా రంగంలోకి దించడం జరిగింది. పూర్తిగా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పొచ్చు. దాదాపు 3-4 మీటర్ల ఎత్తులో అలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఒక భయంకరమైన పరిస్థితులు అయితే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మోందా తుఫాను ప్రభావం పలు జిల్లాల్లో విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. ఇక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. 9 SDRF, 7 NDRF బృందాలను అందుబాటులో ఉంచారు. అటు రైల్వే శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. 29 వరకు పలు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం విజయవాడలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? ప్రస్తుతం అక్కడ విజయవాడలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? యాసదా మోందా తుఫాను ఎఫెక్ట్ తోటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావం ఏదైతే ఉందో ప్రభావం ప్రారంభమైందని చెప్పాలి. రేపు మధ్యాహ్నం ఈ తుఫాను అనేది ఏదైతే తీరం దాటే సమయానికి మరింత ఎక్కువగా ఉధృతంగా గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తుఫానుకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఎటువంటిది జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక మార్లు అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు ఉదయం సచివాలయంలో RTGS నుంచి కూడా ప్రతి ప్రాంతానికి అంటే ఏవైతే 14 జిల్లాలకి సంబంధించి ఈ ఎఫెక్ట్ ఉండబోతుందో జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటుగా తుఫానుకి సంబంధించి రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో 14 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు ముందస్తుగా రేషన్ కావచ్చు, అలాగే వాటర్ సప్లై కోసం, అలాగే విద్యుత్ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారీగా గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది కదా అని ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దని చెప్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. అటు విజయవాడలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక రేపు ఏదైతే మచిలీపట్నం నుంచి మిగిలిన ప్రాంతాలు కాకినాడ నుంచి తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. రైట్ కాంతి, థ్యాంక్ యూ. అయితే ఈ తుఫాన్ పరిస్థితికి సంబంధించి ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ మోందా తుఫాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అటు తర్వాత సీఎం చంద్రబాబు తుఫాన్ ఎఫెక్ట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. అయితే ప్రస్తుతం కాకినాడలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మోందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు?
ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రదం చెప్పుకోవచ్చు. ఇక కాకినాడ నేవం నుంచి తుని వెళ్లే బీచ్ రోడ్ మార్గం ఏవైతే ఉందో దాన్ని పూర్తిగా నిలిచివేసిన పరిస్థితి. అంటే దీనికి ప్రధాన కారణం ఏవైతే ఈ వాహనదారులు వెళ్తే ఈ ఉవ్వెత్తి ఎగిసిపడుతున్న అలల తాకిడికి వాహనదారులు ఏమైనా యాక్సిడెంట్ గురవుతారని దాంట్లో అయితే ఇప్పటికే వాహనదారుల్ని బీచ్ రోడ్ వెళ్లే మార్గంలో పూర్తిగా నిలిచివేసిన పరిస్థితి. మరోపక్క మత్స్యకారులను కూడా వేటకి వెళ్ళనిచ్చే పరిస్థితి. ఇప్పటికే మత్స్యకారులకు కూడా ఈ రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళదని చెప్పిన పరిస్థితి. మరోపక్క ఏవైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికి ఎవరుతున్నారో వారంతా కూడా పునర్వాస కేంద్రాలకి తరలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పునర్వాస కేంద్రాల్లో పాలు అలాగే వారికి ఆహారం పూర్తిగా అయితే ఏర్పడిన పరిస్థితి. అయితే ఎటువంటి అంటే ఈ జిల్లా కలెక్టర్ ఎవరైతే సగిలి జగన్మోహన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఒక పక్క రెవెన్యూ అలాగే పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అంతా కూడా సన్నిహితంగా ఉండి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరగకుండా పూర్తి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. మరోపక్క కాకినాడ బీచ్ సంబంధించి దీనికి ఇప్పటికే ఈ అలలు ఎగిసిపడడంతో 3 నుంచి 5 మీటర్లు అలలైతే ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే ఏవైతే ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజానికి మోంతా తుఫాను తీరంలో దడ పుట్టిస్తోంది. గంట గంటకు బలపడుతూ జనాన్ని వణికిస్తోంది. తీరం వైపు వస్తున్న కొద్దీ వేగం పెంచుకుంటూ హడలెత్తిస్తోంది మోంతా తుఫాన్. అయితే సముద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను ముంచేందుకు దూసుకొస్తోంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా ప్రస్తుతం కదులుతోంది. రేపటి వరకు తీవ్ర తుఫాన్గా మారి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎస్డీఆర్ఎఫ్ ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది. తీర ప్రాంత మండలాల పరిధిలో తుఫాను షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను కూడా ఒడ్డుకు రప్పిస్తున్నారు. ఇక సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు అధికారులు. అటు ఇప్పటికే పలు ప్రాంతాల్లో జోరున వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అయితే కురుస్తుంది. కైలాసపురంలో గాలుల ప్రభావానికి కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక చెట్లు విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దంటూ జీవీఎంసీ అధికారులు ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. అటు అనకాపల్లి జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో కూడా అధికారులు హై అలర్ట్ ని ప్రకటించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని రేపు పోలవరం, బంగారంపేట, బోయపాడు, రాజోయపేట, పెండుకోట, పాల్మన్పేట తదితర చోట్ల మత్స్యకారులను వేటకు వెళ్లకుండా మరైన్ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇక శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఈ మోంతా తుఫాను భారీ ఎఫెక్ట్ ఏలూరులో ఏ విధంగా ఉందో మనకు తెలియజేయడానికి ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భార్గవ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎటువంటి చర్యలు, ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికే ఏలూరులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పుడే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి పెన్షన్ ను
తుఫాను ప్రభావిత 12 జిల్లాల్లో కూడా రేపు ఉదయం 9 గంటల నుంచే ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బియ్యంతో పాటు రేషన్ సరుకులన్నీ కూడా రేపు ఉదయం 9 గంటల నుంచి రేషన్ డిపోల వద్ద, అలాగే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇళ్లకు వెళ్లి మరి రేపు ఉదయం నుంచి అందించే విధంగా, స్వయంగా సిబ్బంది అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రస్తుతం ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాదు అటు ప్రధానంగా తీర ప్రాంతాల్లోనే అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో వారికి సంబంధించి కూడా 30,000 టార్పాలిన్లను, ధాన్యం కోతలు కోసి ఆరబెట్టిన వారికి సంబంధించి వారందరూ కూడా ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు, ఆ ధాన్యాన్ని రక్షించుకునేందుకు తాము 30,000 టార్పాలిన్లు ప్రస్తుతం ఆయా గ్రామాలకు రైతులకు అందించేందుకు పంపిణీ చేసినట్లు కూడా ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ప్రకటన చేయడం జరిగింది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు నర్సాపురం తీర ప్రాంతంలో నర్సాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలతో పాటు అటు కైకులూరు, ఉంగుటూరు ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా తాము అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అటు జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా నర్సాపురం తీర గ్రామాల్లో పర్యటించారు. అక్కడ 6 పునరావాస కేంద్రాలను ఆమె ఏర్పాటు చేసినట్లు, అక్కడ దాదాపు 1000 మందిని తరలించేందుకు అంతా సిద్ధం చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా ఇప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళలేదు, అందరూ తిరిగి వచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. కానీ ఏదైతే పూరి గుడిసెలు కానీ లేదంటే పాడుపడ్డ భవంతులు ఉన్నాయో అందులో ఎవరు ఉండకుండా తుఫాను షెల్టర్లకు రావాలంటూ కూడా ఆమె పిలుపునివ్వడం జరిగింది. అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా బాలింతలు కానీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారిని స్థానిక సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ప్రజలకు ఒకటే సూచనిస్తున్నారు, రాబోయే 3 రోజుల పాటు కూడా ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా వర్షాలతో పాటు ప్రధానంగా గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి విద్యుత్ సరఫరా నిలిచిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి 3 రోజుల సరిపడా ఏదైతే అత్యవసర సామాగ్రి ఏదైతే ఉందో అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. అదే రాయలసీమ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రస్తుతం ఒంగోలులో ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుధాకర్, లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హేమబిందు, మొందా తుఫాన్ ప్రభావంతో అయితే ప్రకాశం జిల్లాలో వ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే చలి తీవ్రతతో కూడిన గాలులు అయితే వీస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. అయితే మొందా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏదైతే సముద్ర తీర ప్రాంత మండలాల్లో మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. ఏదైతే మత్స్యకారులకు ఎవరు సముద్రంలో వేట వెళ్లకుండా అడుగున్నారో, దీంతో పాటు ఏదైతే కార్తీక మాసం సందర్భంగా ఈ భక్తులు ఎవరు సముద్ర స్నానాలతో పాటు పర్యాటకులు రాకుండా అయితే పోలీసులు అయితే ఈ సముద్ర తీర ప్రాంత మండలాల్లో అయితే గస్తీ నిర్వహించారు. మరోవైపు ఏదైతే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఇటు తీర ప్రాంత మండలాలతో పాటు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో అయితే అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ రాజబాబుతో పాటు జిల్లా ప్రత్యేక అధికారి శశిధర్ బాబు ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితి అయితే సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వైద్య శాఖ, అటు ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే అందుబాటులో ఉంచేలా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. మరోవైపు ఏదైతే ప్రధానంగా తుఫాన్ దాటికి ఈదురుగాలు ఎక్కువగా వీచి విద్యుత్ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పట్టణం గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విద్యుత్ సరఫరాతో పాటు ఏదైతే వాగులు వంకలు పొంగే ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లకి ఇబ్బంది లేకుండా మాత్రం అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏదైతే ప్రధాన వాగులు పొంగిపోవడంతో పాటు రిజర్వాయర్లు ఏదైతే వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అయితే ఇప్పటికే అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టారు. మరోవైపు ఏదైతే జిల్లాలో ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తీవ్రంగా వర్షం కురిసి ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు మొదా తుఫాన్ ప్రభావంతో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఇటు గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్, వైద్య శాఖ, ఇటు ఆరోగ్య శాఖతో పాటు ఏదైతే మున్సిపల్ సిబ్బంది మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఏదైతే విపత్తు ప్రభావం అయితే ఈ రోజు రాత్రి నుంచి ఇంకా 2 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మాత్రం
పూర్తిగా హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా ప్రత్యేక అధికారి శశిధర్ మాత్రం అన్ని శాఖల అధికారులతో మాత్రం ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై లోతుగా అయితే ప్రతి ఒక్క అధికారిని మాత్రం పూర్తిగా ఆ విధంగా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మండల స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ తో పాటు ఏదైతే ఒంగోలు కలెక్టరేట్ లో కూడా ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో ఎదురైతే ప్రజలకు తమకు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టారు. ఎక్కడ అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పర్యవేక్షణలతోటి ఎక్కడ ఎలాంటి విపత్తులు తలెత్తకుండా మాత్రం ప్రకాశం జిల్లా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మత్స్యకారులు కూడా 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే అన్ని పోర్టుల్లో కూడా ఇక ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. విశాఖ తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో రుషికొండ, సాగర్ నగర్ బీచ్లను ఉన్నతాధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే పలు జిల్లాల్లో ఇంకా విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దించింది. అయితే 9 SDRF, 7 NDRF బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. అటు రైల్వే శాఖ కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అలర్ట్ అయింది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుంటూ 43 రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేసింది. అయితే 29 వరకు కూడా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సినటువంటి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ తుఫాన్ పరిస్థితికి సంబంధించి ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అటు తర్వాత సీఎం చంద్రబాబు కూడా తుఫాను ఎఫెక్ట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. Achis. మోంతా తుఫాన్ తీరంలో దడ పుట్టిస్తోంది. గంట గంటకు బలపడుతూ జనాన్ని వణికిస్తోంది. తీరం వైపు వస్తున్న కొద్దీ వేగం పెంచుకుంటూ హడలెత్తిస్తోంది. ఓ పక్క సముద్రంలో రాకాశయాలు ఎగిసిపడుతున్నాయి. అయితే సముద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను ముంచేందుకు దూసుకొస్తోంది ఈ మోంతా తుఫాన్. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా ప్రస్తుతం కదులుతోంది. రేపటి వరకు తీవ్ర తుఫానుగా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే తుఫాను తీరం దాటే సమయంలో మరింత వేగంతో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే SDRF, APSDMA కేంద్రాలు 16 శాటిలైట్ ఫోన్లను కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంత మండలాల పరిధిలో తుఫాను షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను కూడా ఒడ్డుకు రప్పిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు అధికారులు. అయితే అటు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా జోరున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే రేపు మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున రేపు కూడా మరింత వర్షాలు ఉధృతంగా కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరంలో కూడా ప్రస్తుతానికి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే కురుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈదురుగాలు వల్ల కైలాసపురంలో గాలుల ప్రభావానికి కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైకి కూడా వరద నీరు చేరటంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దంటూ
జీవీఎంసీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అటు ఇక అనకాపల్లి జిల్లాలో కూడా పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ని ప్రకటించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.